ఓటీటీలో మలయాళ సినిమాలకున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు మాలీవుడ్ సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రతి వారం ఓటీటీ సంస్థలు ఏదో ఒక మలయాళ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నాయి. ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న ఆదరణ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజత్వానికి దగ్గరగా ఆకట్టుకునే కథా కథనాలు, నటీనటుల అద్భుత పర్ఫార్మెన్స్తో మాలీవుడ్ మూవీస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ పై అదరగొడుతున్నాయి. అలా ఇప్పుడు మరొక మలయాళ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతుంది. అలాగని ఆ సినిమాలో స్టార్ నటీనటులు లేరు, ఒక్క పాట లేదు, ఫైట్స్ కూడా లేవు. కానీ ఈ సినిమా చూసిన వారందరూ థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతలా ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న ఆ సినిమా పేరు కిష్కింధకాండం. పేరు చెప్పగానే ఇదేదో జానపద సినిమా అనుకుంటారేమో. అదేమీ కాదు, ఇదొక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దర్శకుడు దింజిత్ అయతన్ తెరకెక్కించిన కిష్కింధకాండం సినిమాలో సిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ్ రాఘవన్, జగదీష్, అశోకన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేవలం 7 కోట్లతో ఈ మూవీ తీస్తే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ ఏడాది మలయాళంలో విడుదలై అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా ఈ కిష్కింధకాండం సినిమా నిలిచింది. ఇలా థియేటర్లలో ఆడియన్స్ను థ్రిల్కు గురి చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కిష్కింధకాండం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కిష్కింధకాండం సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే కిష్కింధకాండం టైటిల్కు తగ్గట్టుగానే ఇది కోతులు తిరిగే ప్రదేశంలో జరిగే కథ. అలాగే ఒక కోతి శవం కారణంగానే కథ కూడా ఊహించని మలుపులు తిరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే కిష్కింధకాండం సినిమాను చూడాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు.